మన దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించి మహిమపరచి ఘనపరచుటకు సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజును చూడగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ స్థితిగతుల్లోని అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఇలా కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని మనం తరించి ఆనందించాల్సినటువంటి సమయం. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. 20వ అధ్యాయం అయిపోయింది కదా. ఏముంది 20వ అధ్యాయంలో? 20వ అధ్యాయంలో ఏముంది? ఒకటి, హతసాక్షులు ఏమవుతారు? హతసాక్షులు బ్రతికింపబడిన వారే క్రీస్తుతో పాటు ఉంటారు, క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారు. ఓకే, హతసాక్షులను మరి హతమార్చినటువంటి సాతాను యొక్క దూతలు ఏమవుతారు? అగ్నిగుండంలో వేయబడతారు. అలాగే చివరి తీర్పు మొత్తం అందరికీ కూడా ఏమవుతుందన్న వారి క్రియలను బట్టి ఫైనల్గా చివరిగా తీర్పు జరుగుతుంది. ఆ తీర్పును తీర్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ఏం చేస్తారనమాట? తీర్పు తీరుస్తారు. ఎలా తీర్పు తీరుస్తారంటే అక్కడ గ్రంథములు ఉంటాయి. ఆ గ్రంథాల ప్రకారం గ్రంథంలో వ్రాయబడిన వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. అలాగే జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాళ్ళు ఏమవుతారనమాట? అగ్నిలోకి వేయబడతారు. సో జీవ గ్రంథంలో లేని వారి పేర్లు అంటే అక్కడ మేబీ తీర్పు అన్నప్పుడు వాద వివాదాలు కూడా ఉంటాయి కదా. సో కాబట్టి ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, అక్కడ అడగొచ్చు, ఎందుకు మరి మాకెందుకు నరకం, మమ్మల్ని ఎందుకు పాతాళానికి పంపిస్తావు, ఇలా క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు అప్పుడు వాళ్ళ క్రియలు అక్కడ ఏమవుతాయి అనమాట? చూపించబడడం జరుగుతుంది. అక్కడ ఎవ్రీథింగ్ ఎవిడెంట్ అనమాట, ప్రూఫ్. సో అక్కడ ఎవరు కూడా అంటే నాకు అన్యాయం జరిగింది, అన్యాయంగా నన్ను నరకానికి పంపారు, అన్యాయంగా మమ్మల్ని నాశనానికి పంపారు, అగ్నిగుండంలోకి పంపారు అని ఎవరు సరగడానికి వీలు లేకుండా ఉంటుంది. అంటే అంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ క్రియలను బట్టి ఆ ప్రూఫ్ను బట్టి ఆ గ్రంథంలో వ్రాయబడిన క్రియలను బట్టి వాళ్ళకి ఏం చేయబడుతున్నారు? తీర్పు తీర్చుకుంటారు. సో అందుకే భూమి మీద ఉండగానే మనం ఏం చేస్తున్నాం? వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, దిద్దుకోవాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. ఆ చర్చిలో ఉన్నాం కదా, బాప్తిజం పొందేసాం కదా, మనకు ఉంటుందిలే పరలోకం, ఎలా ఉన్నా కూడా ఏ మేలు చేయకపోయినా పరలోకం ఉంటుందిలే, ఏ మేలు చేయకపోయినా యాజవారి చర్చికి వెళ్తున్నాం, ఆ మాత్రం దేవుడు మనకి పరలోకానికి పంపడా ఏంటి? సో ఇలా మన సొంత అజంప్షన్లో ఉండకుండా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం అనుసరించాలి. వింటున్నాం, ఇప్పుడు ఏం చేయాలన్నమాట? అనుసరించాలి. సో మన జీవితకాలం ముగిసే లోపల ఆ దేవుని ఆజ్ఞను అనుసరించాలి. ఎస్పెషల్లీ మనం ప్రేమ విషయంలో కదా, తర్వాత సత్కార్యముల విషయంలో. క్రియలు లేని విశ్వాసం మృతం. కొండలను పెకిలించగల విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థం. విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం కూడా ప్రేమ లేకపోతే వ్యర్థం. సో కాబట్టి అందుకే ప్రేమ, విశ్వాసము ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఏంటంటే మనుషులతో చూపించేది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తప్పకుండా మనుషులతో సత్కార్యాలే చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తప్పకుండా మనుషుల్ని కూడా ప్రేమిస్తాడు. సో ఆ రెండు చాలా ఇంపార్టెంట్. అందుకే కొరింథీ పత్రికలు మనం చెప్పారు, లాస్ట్ అయినటువంటి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు నిలిచి వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం. ఓకే, సో చివరికి మనల్ని ఈ నరకం నుండి తప్పించేది, ఈ తీర్పు నుండి మనల్ని తప్పించేది ఏదన్నమాట? ప్రేమ. సో చర్చాపేక్షలో ఎక్కువ ఏది ఉండాలి? ప్రేమ. ఈ బోధ ద్వారా, ఆరాధన ద్వారా, అన్నిటి ద్వారా మనలో ఉద్భవించాల్సిన ఒక స్వరూపం, ఒక రూపం ఏంటంటే అది పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైన ప్రేమను మనం ఏం చేయాలన్నమాట? చచ్చే లోపల
సంపాదించాలి. అంటే యేసు ప్రభులాగా ప్రేమించారు, దేవునిలాగా ప్రేమించాలి. యేసు దేవుడు ఎలాగైతే క్షమిస్తున్నాడు, నిన్ను క్షమించాడో అలా నువ్వు కూడా ఏం చేయాలి ఇతరులు. కాబట్టి జీవ గ్రంథంలో పేరు ఎవరి పేర్లు ఉంటాయంటే వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి. సో కాబట్టి అలా మనం ఆ అగ్నిగుండం నుంచి ఏం చేయాలన్నమాట, మనం తప్పించాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. కొంతమందికి లెక్క ఉండదు, అది ఏమి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఆ జీవ గ్రంథం ఏదో ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా వెళ్ళిపోయి. ఇప్పటికీ చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చాలామంది జీవ గ్రంథం గురించి లైట్గా తీసుకుంటున్నారు, చాలా లైట్గా తీసుకుంటున్నారు. కానీ దాని సీరియస్నెస్ చచ్చిన తర్వాతనే తెలుగుతుంది. అంతే కదా, కొన్నిసార్లు బ్రతికినప్పుడు దాని వాల్యూ తెలియదు, చనిపోయిన తర్వాత తెలుస్తాం. అక్కడికి తెలిసిన తర్వాత ఏమన్నా అయ్యో ఇప్పుడు మాకు తెలిసిందని చెప్పేకుందా, అది కూడా లేదు. సో అందుకే ఉన్నప్పుడే మనం ఏం చేయాలన్నమాట, దాని సీరియస్నెస్ని తీసుకోవాలి. సో దీనికి ఏమర్థం అవుతుందంటే కన్నా, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు, వదిలేసేవాడు కాదు. సో తన ఎవరైతే క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారో వారిని ఆయన లేపి వారిని క్రీస్తుతో పాటు, యోహాను చూస్తున్నాడు, వారు బ్రతికిన వారే క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యము చేసి ఆ దృశ్యాన్ని యోహాను చూచాడు. కాబట్టి దీని నుంచి ఒక హోప్, ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. ఏంటి? క్రీస్తునందున్నవాడు మృతి పొందినను తిరిగి. అందుకే ప్రభునందు నిద్రించిన వారు నిలు అనే మాట ఉంది. ప్రభునందు నిద్రించిన వారు. సో కాబట్టి మనం అందరం క్రీస్తునందు ఉన్నాం. బాప్తిసం ద్వారా క్రీస్తు యొక్క శరీరంలో మనం అవయవాలుగా ఉన్నాం. కాబట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి మనం క్రీస్తు యొక్క ప్రేమను, దేవుని ప్రేమను ఏం చేయాలి, ఒకరితో ఒకరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు 21వ అధ్యాయం. సో ఒకసారి విజన్ ఊహించుకొని, మొత్తం అంతా పెద్ద ఫైట్ జరిగింది. ఫైనల్గా దేవుడు హీరోల్ని ఎవరు చూపించారనమాట, హీరోస్ ఎవరనమాట, అక్కడ క్రీస్తునందు హతసాక్షులైన వాళ్ళే గెలిచారు. సాతాను ఏమయ్యాడు? ఓడిపోయాడు. సాతాను దూతలు ఓడిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ వేసాడనమాట, నరకంలో, పాతాళంలో వేసేసాడు. సో ఇప్పుడు ఒక ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, ఫ్రెష్ వరల్డ్ కనిపిస్తూ ఉంది. సో దాన్ని 21వ అధ్యాయం అంటే ఆల్ థింగ్స్ న్యూ. ఓకే, ఆల్ థింగ్స్ మేడ్ న్యూ. 21వ అధ్యాయం తెలుగులో సమస్తము నూతనమైనవి. ఆల్ థింగ్స్ మేడ్ న్యూ. సమస్తమైనవి నూతనమాయను. సమస్తమైనవి నూతనమాయను. ఆల్ థింగ్స్ మేడ్ న్యూ. సమస్తమైనవి నూతనమాయను. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే, యోహాను యొక్క చివరి దర్శనం. ఇంకొక కూడా రాసుకోవచ్చు, యోహాను యొక్క చివరి దర్శనం, ఫైనల్ విజన్. చివరి దర్శనం, ఫైనల్ విజన్, లాస్ట్ విజన్. సో మొదటి వచనం చదువు. మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి.
క్రొత్త ఆకాశము క్రొత్త భూమి 21వ అధ్యాయం 1వ వచనం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. మరి అప్పుడు మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైపోయాయి? మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. రైట్. మొదటి ఆకాశము మరియు భూమి గతించిపోయేను. గతించిపోయేను. సముద్రమును ఇక లేదు అన్నాడు కదా. 2 సముద్రము ఇకను లేదు. మొదటి ఆకాశము భూమి గతించిపోయేను, సముద్రము ఇక లేదు అని అన్నాడు. సో ఈ కొత్త ఆకాశం కొత్త భూమి ఓకే గురించి 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. సో భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు కనబడదు. సో ఏ ఆకాశం? మొదటి భూమి మొదటి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి, నిలవడానికి చోటు లేదు. సో ఈ భాష ఏ భాష? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఈ లాంగ్వేజ్ పాత నిబంధనలకు కూడా వాడబడేది. పాత నిబంధనలు కూడా యూజ్ చేశారు. ఎక్కడ? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 65:17. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇది దేని గురించి చెప్తున్నాడు? సో అప్పుడు ఇది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది ప్రాఫిటికల్ లాంగ్వేజ్. యెషయా కూడా ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి మాట్లాడాడు, యోహాను కూడా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఈ లాంగ్వేజ్ స్టైల్ వచ్చేసి ఇస్ అ ప్రాఫిటికల్ లాంగ్వేజ్. సో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేది యెషయా దృష్టిలో ఏది? యెషయా దృష్టిలో ఏది? పర్వతం గురించి మాట్లాడుతున్నాడా లేదా క్రొత్త నిబంధనలో గురించి మాట్లాడుతున్నాడా? అర్థమవుతుందా? సో యెషయా 2వ అధ్యాయంలో చూస్తాం మనం. యెషయా 2వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడాడు? యెషయా క్రొత్త నిబంధన గురించి మాట్లాడాడు, నూతన దేవుని ఆలయం గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో. రెండవ అధ్యాయం 1 నుండి చదవండి. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యోషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడు. ఇప్పుడు అంత్యదినాలు. ఏ అంత్యదినాలు? ధర్మశాస్త్రం యొక్క అంత్యదినాలు. ఓకే, యెషయా చెప్పిన అంత్యదినాలు యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగే అంత్యదినాలు కాదు. యెషయా చెప్పినటువంటి అంత్యదినాలు ఏంటంటే ధర్మశాస్త్రం గతించిపోయి క్రొత్త నిబంధన మొదలవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రానికి అంత్యదినాలు, పాత నిబంధనకి అంత్యదినాలు, ఈ బలి ఆరాధనకి, జంతువుల బలి ఆరాధనకి అంత్యదినాలు. సో కాబట్టి ఆ అంత్యదినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడు. మరి ఇదేది? శరీర సంబంధమైన దేవాలయమా ఆత్మ సంబంధమైన దేవాలయమా? ఏదది? ఆత్మ సంబంధమైన దేవాలయం ఏదది? సంఘము. సో యెషయా చెప్తున్నటువంటి ఆ మందిరం ఏదన్నమాట? సంఘము. అంత్యదినాలలో దేవుడు
ఆత్మ సంబంధమైన మందిరాన్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు శరీర సంబంధమైన మందిరం అంటే యెషయా ప్రవచించే సమయానికి ఆల్రెడీ ఉందిగా. అంటే ఎత్తుగా ఎత్తబడినట్టుగా శరీర సంబంధమైన దేవాలయం ఏమైనా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా కట్టబడుతుందా? కాదు. అక్కడ చెప్తున్నటువంటి మందిరం ఏదనమాట, ఆత్మ సంబంధమైన ప్రాఫెసీ. భవిష్యత్తులో దేవుడు అంత్య దినాల్లో నూతన మందిరాన్ని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. అప్పుడేమవుతుంది? ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి, దేనిలోనికి వస్తారు? దేవుని మందిరంలోనికి ఎవరు వస్తారంట? అన్ని జనులు వస్తారు. శరీర సంబంధమైన దేవాలయంలోకి అన్ని జనులకు ప్రవేశం ఉందా? లేదు. కానీ ఆత్మ సంబంధమైన మందిరంలో అన్ని జనులకు ఏముందంట? ప్రవేశం. ఎంతమంది వస్తారు? ప్రవాహము వచ్చినట్లు వచ్చేది. సో అప్పుడు అన్ని జనులకు కూడా ఏముంది? రక్షణ ఉంది. అన్ని జనులు కూడా దేవుని ప్రజలే అనే దాన్ని యెషయా ముందే ఏం చేస్తున్నాడు? ప్రవచనం ద్వారా ప్రవచిస్తున్నాడు. సో కాబట్టి అన్ని జనులు దేవుని మందిరంలోకి వస్తారంటే అది ఏదది? సంఘం. సంఘం ద్వారానే సాధ్యం. అన్ని జనులు దేవుని దగ్గరికి రావాలంటే అది త్రూ సంఘమే. యేసుక్రీస్తు యొక్క సంఘంలోనే అది సాధ్యం. ఎందుకంటే యెరూషలేము దేవాలయం ఉండగా అది సాధ్యము. ఎందుకంటే యెరూషలేము దేవాలయం ఎవరు మాత్రం వెళ్ళాలి? యూదులు మాత్రమే వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళాలి? యాజకులు మాత్రమే వెళ్ళాలి. సో ఇప్పుడు మనల్ని ఏం చేశారు? పరిశుద్ధ జనాంగముగాను రాజులైన యాజక సమూహం. సో ఈరోజు యాజక సమూహం ఎవరు? మనమే. క్రీస్తునందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు యాజకుడే. ఒకప్పుడు ఎవరు మాత్రం యాజకులు? లేవి గోత్రికులు. ఇప్పుడు యాజకులు ఎవరు? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు. అంటే శరీర సంబంధమైన దాన్ని ఆత్మ సంబంధమైన దానికి దేవుడు ఏం చేశాడనమాట? మార్చేశాడు, కన్వర్ట్ చేశాడు. తద్వారా ఈరోజు అన్ని జనులందరూ ప్రవాహము వచ్చినట్లు మందిరంలోకి వచ్చేశారు. ఇంకా ఏం జరుగుతుందంట? ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. అంటే ఎవరికి బయలు వెళ్తుంది? ప్రపంచం అంతటికి బయలు వెళ్తుంది. ఎక్కడి నుంచి? యెరూషలేములో నుండి. అంటే యెరూషలేములో ఏముంది? సంఘం. ఆ సంఘము ద్వారా దేవుని యొక్క వాక్యం ఏమవుతుంది అనమాట? నలుమూలలా ప్రచురించబడుతుంది. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతమునకు వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకొందురు. ఇలాగున క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి యెషయా ముందే ప్రవచించాడు. సో కాబట్టి అక్కడ యెషయా ప్రవచనంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే ఏది? సంఘము. యెషయా యొక్క ప్రవచనంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే ఏదన్నమాట? సంఘము. అర్థమైందా? ఇక్కడ ప్రకటనలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే ఏది? ఆల్రెడీ సంఘం వచ్చింది. అప్పుడు సంఘంలో ఉండి, సంఘంలో హతసాక్షులైనటువంటి వారికి, సంఘంలో ఉండి క్రీస్తు కొరకు మరణించే వారికి యోహాను ఏమంటాడు అనమాట? ఇదిగో క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచుచున్నాను అన్నాడు. సో ఇది ఏదది? పరలోకం. ఇదేంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత మనం ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని మనం ఏం చేస్తాం? పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అక్కడ ఉంటాం మనం. అప్పుడు ఈ మొదటి ఆకాశము, మొదటి భూమి ఏమవుతుందంట? అర్థమైందా? అలా ప్రవచన దీన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 62-22 చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ అధ్యాయం. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమియు లయం కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ కూడా ఏదన్నమాట? ఆ క్రొత్త నిబంధనలో సంతతి, నీ సంతతి అంటే ఇశ్రాయేలులకు కూడా ఏముందన్నమాట? మొదటి అవకాశం. సో సంఘంలో మొదట ప్రవేశించిన వారు ఎవరు? యూదులే. మొదటి వారికే. ఇదంతా వాళ్ళు, దేవుడు ఇదంతా చేసింది మొదట ఎవరి కోసం? యూదుల కోసమే. వాళ్ళు తృణీకరించారు కాబట్టి ఎవరికి వెళ్ళేది అవకాశం? అని చెప్పి. సో కాబట్టి ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ప్రవచనాల గ్రంథాల్లో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఏదంటే ఆత్మ సంబంధమైన దేవుని మందిరము, అదే సంఘము. ఇప్పుడు మనం ఆ సంఘంలో ఉన్నాం. యెషయా ప్రవచించిన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఓకే.
ఇప్పుడు మొదటి శతాబ్దంలో సంఘంలో ఉన్న వాళ్ళకి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటాడు యోహాను. అదేదనమాట? ఓకే, అర్థమవుతుంది కదా? సో యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవచించింది దేని గురించి? సంఘం గురించి. సంఘంలో ఉన్నోళ్ళకి మళ్ళీ క్రొత్త ఆకాశం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, తర్వాత నూతన యెరూషలేము అన్నాడు మళ్ళీ కదా. నూతన యెరూషలేము ఉందా వచ్చిన? సో యెషయా సంఘము గురించి ఇది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. యెషయా ఎవరి కొరకు చెప్పాడు అన్నమాట? యూదుల గురించి చెప్పాడు. తర్వాత అన్యులు కూడా ఆ క్రొత్త ఆకాశంలోకి వచ్చారు. ఫస్ట్ యూదులు, తర్వాత సో వీళ్ళిద్దరికి క్రొత్త ఆకాశాన్ని సృజించబోతున్నాడు దేవుడు, క్రొత్త భూమిని సృజించబోతున్నాడు. అదే ఏదన్నమాట? సంఘం. ఈ సంఘంలోకి ఎవరు మొదట ప్రవేశిస్తారు? యూదులు ప్రవేశిస్తారు. ఆ తర్వాత అన్యుల గురించి ఏమన్నా ప్రవాహం వచ్చినట్లు వచ్చేదట. సో అప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళకి మళ్ళీ ఏది ప్రామిస్ చేస్తున్నాడు? ఎవరి ద్వారా? యోహాను ద్వారా. అప్పుడు ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము ఏదంటే పరలోకం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కాదు. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనమాట? మొదటి సంఘం స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు ఎవరైతే సంఘంలో ఉన్నారో వాళ్ళందరికీ వాగ్దానం. సో ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఇందులో ప్రవేశించక ముందు ఏం జరుగుతుంది అనమాట? అంత్య తీర్పు జరుగుతుంది. ఏం తీర్పు జరుగుతుంది అనమాట? అంత్య తీర్పు జరుగుతుంది. అప్పుడు ఆ అంత్య తీర్పులో ఓకే సాతాను దూతలు ఎక్కడికి వెళ్తారనమాట? అగ్నిగుండంలో వేయబడతారు. ఎప్పుడైతే వీళ్ళు ఉండరో, ఎక్కడ సాతాను దూత ఉండరో అది క్రొత్తగా ఉంటుంది అంతే. అర్థమవుతుంది? సాతాను లేని చోట, సాతాను దూతలు లేని చోట, వాటి ప్రభావం లేని స్థలము ఎలా ఉంటుంది అనమాట? క్రొత్తగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ అన్ని ఏమవుతాయి? అన్ని క్రొత్తవైపోతాయి. నెక్స్ట్ 2 పేతురు 3:13 పోయిన వారం చదివించారు కదా. అక్కడ కూడా పేతురు గారు ఏమన్నారు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి మాట్లాడారు. చదవండి ఒకసారి. చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవు. సో అంటే లిటరల్ గానే ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి. ఓకే, పరలోకం శాశ్వతంగా ఉంటుంది. పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. పేతురు కూడా చెప్పాడు అన్నమాట. సో తీర్పు జరిగిన తర్వాత ఇవన్నీ కూడా పంచభూతాలు, ఈ భూమి ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడో చూద్దాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 24:35. మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతించవు. సో యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? ఆకాశము భూమి ఏమవుతాయి? గతించిపోతాయి, కానీ నా మాటలు మాత్రం అంటే ఏంటి? అప్పుడు యేసుప్రభు మాటలు ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి ఆయన మాటలు ఉంటాయి, కానీ ఆకాశం భూమి గతించిపోతాయి అన్నాడు.
అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26-27 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26-27 వచనాలు. అప్పుడు ఆయన శబ్దము ఆ, భూమిని కలింపజేసను గాని ఆ, ఇప్పుడు ఉమ్, నేను ఇంకోసారి ఉమ్, భూమిని మాత్రమే కాక ఉమ్. ఆకాశమును కూడా కంపింపజేసను. ఎక్కడుంది ఈ వచనం అంటే హగ్గయిలో ఉన్న దాన్ని కోట్ చేశాడు ఇక్కడ. హగ్గయి 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. హగ్గయిలో ఉన్న మాటని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ కోట్ చేస్తున్నాడు. మరియు ఉమ్, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఉమ్, ఇక కొంతకాలము ఇంకొక మారు Hmm. ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను పంపింపజేసాను. సరే. అంటే ఏంటి? చలింపజేయబడి హెబ్రీ పత్రికలో ఉన్నాడు. సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. చలింప చేయబడినవి బొత్తిగా అంటే ఏవైతే చలిస్తాయో, చలించడం అంటే కదులుతాయో అవన్నీ కూడా బొత్తిగా ఏమవుతాయంట? తీసివే. ఇప్పుడు భూమి కదులుతుందా? కదులుతుంది. భూమి కదులుతుంది. గ్రహాలు కదులుతున్నాయి. సూర్యుడు కదులుతున్నాడు. సో ఇప్పుడు ఈ చలింపజేయబడేవన్నీ, కదిలిపోయేవన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట? తీసివేయబడు. మనకు నక్షత్రాలు ఉన్నట్టుగా ఉంది, కానీ నక్షత్రాలు కూడా కదులుతున్నాయి. సో కాబట్టి ఈ చలింపజేయబడినవన్నీ కూడా తీసివేయబడును. సో యేసుక్రీస్తు 2వ రాకడలో ఏది ఈ సృష్టిలో ఏది కూడా ఉండదు. సమస్తం ఏమవుతాయి ఇవన్నీ. ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం. ఇప్పుడు మనిషే లేనప్పుడు ఈ విశ్వంలో ఇంకా అవి ఎందుకు ఉండాలి? మనిషి ఉండబోయే స్థలం ఏది? శాశ్వతం. దేవుడి సన్నిధి, పరలోకం. సో అప్పుడు మనమందరం పరలోకంలో ఉంటే వీటితో ఏం పని? కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి అన్నమాట? తీసివేయబడతాయి, నాశనం అవుతాయి. అంతే కదా. ఇప్పుడు మనం ఒక చోట ఉన్నాం, ఎక్కడో. ఇప్పుడు అక్కడ మనం ఉన్నాం కాబట్టి ఇల్లు కట్టుకున్నాం. మనం లేవంటే ఏం చేస్తాం? అది దాన్ని ఎవరు శుభ్రం ఉంచదు కదా. అలా ఎవరు లేకుండా ఉంటే కానీ అలా పాడుపడిపోతుంది. లేదా ఆ తర్వాత వచ్చి కొట్టేస్తారు, పడగొడతారు. కొన్ని ఇల్లులు ఉంటాయి కదా, మీరు చూస్తారు, పాత బిల్డింగ్స్ అలా ఉంటాయి. అంటే అక్కడ మనుషులు లేరు కాబట్టి అదేమైపోయింది? శిథిలం అయిపోయింది. అదే మనుషులు ఉంటే అక్కడ అది శుభ్రంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, సున్నం కొట్టడం అవి చేయడం. అక్కడ మనుషులు లేనప్పుడు అది జీవోత్సవంలాగా ఉంటాయి. అప్పుడు ఊహించండి, ఒకవేళ మనుషులే లేని భూమి ఎలా ఉంటుంది? సో కాబట్టి అవన్నీ కూడా ఏమవుతాయంట? తీసివేయడం. అలాగే ఇంకొక మాట అన్నాడు, సముద్రం. ప్రకటనకి వెళ్దాం. ప్రకటనలో 21. ఇప్పుడు అర్థమైంది కదా. మొదటి వచనంలో ఏమన్నాడు? అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయింది. సో ఇది దేని గురించి అనేది మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకం గురించి. సముద్రము ఇకను లేదు. సో ఇప్పుడు ఆ మొదటి ఆకాశంలో మొదటి భూమిలో సముద్రము ఏముండింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు పరలోకం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. అయితే మనం ముందున్న ముందున్న భూమి, మొదటి ఆకాశం భూమి ఎలా ఉండింది? ఎలా ఉంది? పాపంతో నిండి. ఇక్కడ మొదటి ఆకాశము మొదటి భూమి, మొదటి భూమి పాపంతో నిండి ఉండేది. క్రోధము, ఎక్కడ చూసినా మనుషుల్లో అసూయలు, ఎక్కడ చూసినా మనుషుల్లో గొడవలు, కొట్లాట్ల భూమి మీద. సో ఒకసారి పరలోకంకి వెళ్ళినోడు మళ్ళీ భూమికి వెళ్ళమంటే వెళ్తాడా? మాట్లాడుతాడు. అమెరికాకి వెళ్ళినోడు మళ్ళీ తిరిగి వస్తాడా? అంటే ఇప్పుడు అమెరికాకి అలవాటు పడినోడు ఇండియాకి రారు. ఎందుకు?
ఇక్కడ ట్రాఫిక్, పొల్యూషను, కరప్షను, ఆ తర్వాత డెవలప్మెంట్ లేదు, ఇరుకు, అసూయ, ఒకరితో ఒకరు చూసి ఒకరు ఓర్వలేనితనం. అందుకే జనాలు అమెరికా నుంచి ఎందుకు ఇండియాకి రారంటే అక్కడ బాగుంది, ఏదో ఇక్కడ లేనిది అక్కడ ఉంది, అందుకే దాన్ని వదిలేసి రావట్లేదు. నిజంగా చాలా బాగుంటుంది, ఫ్రెష్ గాలి, దుమ్ము ఉండదు, జబ్బులు అంతగా మనకి మాటికి తుమ్ములు ఇవి కదా అలాంటివి ఉండవు. ట్రాఫిక్ ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఉన్న 3 వారాలకి నాకే అనిపించింది బా ఎంత బాగుంది, అందుకే నేను రారేమో అనిపించింది. ఇప్పుడు అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత ఒకసారి భూమిని తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది, అమ్మ నాయన వద్దురా నాయన, దేవుని దేవా మళ్ళీ అలాంటి భూమి మాత్రం మాకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ మొదటి భూమి, మొదటి ఆకాశం భయంకరమైన పాపంతో నిండి ఉండింది. దాంతో మనం అలసి సొలిసి పోరాడి ఏదో దేవుని కృప వల్ల పరలోకంలో వచ్చి పడ్డాం. ఎవ్వరు కూడా మళ్ళీ మొదటి భూమికి వెళ్ళాలి, మొదటి ఆకాశం కావాలని అడగరు. సముద్రాన్ని కూడా సముద్రమును పాత నిబంధనలో ప్రవక్తలు ఏమన్నారో తెలుసా? భక్తిహీనులకు పోల్చమని. సముద్రం భక్తిహీనులకు పోల్చమని. ఒకసారి చదవండి 57:20 యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. సో కాబట్టి భూమి, మొదటి భూమి, మొదటి ఆకాశం, సముద్రము. సో ఈ మూడింటిని దేవుడు తీసేశాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఏముండింది అనమాట? భక్తిహీనత. ఏముంది? భక్తిహీనత ఉంది. దేవుడు నోవహు కాలంలో భూమిని ఏం చేశాడు? జలప్రలయంతో ఏం చేశాడు? నాశనం చేశాడు. ఎందుకు? పాపం విపరీతంగా ఉండింది. పాపం విపరీతంగా ఉండింది, ఒక్క నోవహు కుటుంబం తప్ప. అందుకు దేవుడు జలప్రలయంతో ఏం చేశాడు? నాశనం చేసి తుడిచేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన సంకల్పం నెరవేరలేదు కాబట్టి ఒక కుటుంబాన్ని ఉంచి మిగతా అందరినీ నాశనం చేశాడు. ఇప్పుడు ఆయన సంకల్పం నెరవేరుతా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక భూమిని సృజించాల్సిన అవసరం లేదు. లేదా మనందరినీ మళ్ళీ జలప్రలయంతో నాశనం చేసి మళ్ళీ సృష్టికి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైంది ఆల్రెడీ వచ్చేసింది. జలప్రలయంకి ముందు, జలప్రలయం సమయంలో ఏం లేదనమాట, ఇంకా సంఘం లేదు. సో ఇప్పుడు సంఘం వచ్చేసింది. దేవుడు ఆదాముతో వాగ్దానం చేసేటప్పుడు యేసుక్రీస్తుని వాగ్దానం చేశాడు. ఆ యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చేసాడు, పాప క్షమాపణని కలుగజేశాడు, పాపులందరినీ విడిపించాడు, వాళ్ళందరినీ సంఘంలో చేర్చాడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దేవుడి సంకల్పం నెరవేరింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జలప్రలయ సమయంలో ఎలాగైతే భూమిని తుడిచేసి నోవాహును మాత్రమే ఉంచి వాళ్ళ ద్వారా మళ్ళీ కొత్త జనరేషన్, కొత్త సంతతిని ఎలా చేశాడో, అలా యేసుక్రీస్తు రెండవ రాకడలో భక్తిహీనుల్ని, పాపులను అందరినీ నాశనం చేసి మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్తో స్టార్ట్ చేస్తాడా భూమి మీద? కానీ డినామినేషన్స్ అదే అనుకుంటున్నారు. పాయింట్ అర్థమైందా? డినామినేషన్స్ ఏమనుకుంటున్నారంటే ఎలాగైతే నోవాహు కాలంలో దేవుడు పాపులందరినీ ఏం చేశాడు? నాశనం చేసి నోవాహు ఫ్యామిలీతో మళ్ళీ ఎలాగైతే కొత్తగా స్టార్ట్ అయిందో, అలాగే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఈ పాపుల్ని, దుర్మార్గులను అందరినీ ఏం చేస్తాడు? నాశనం చేసేసి మళ్ళీ కొత్తగా ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ కొత్త భూమి స్టార్ట్ చేసి ఆ కొత్త భూమిలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అలా 1000 సంవత్సరాల భూమి ఉంటుంది అని డినామినేషన్స్ అనుకుంటారు. బట్ అది తప్పు, రాంగ్. అది రాంగ్.
ఇదే ఫైనల్, ఇదే ఫైనల్ భూమి, ఇదే ఫైనల్ లైఫ్. మరొకసారి నోవాహు కాలం లాంటి పరిస్థితి రాదు. అందుకే అన్నాడు అగ్ని ఏం చేయబడిందంట, భద్రం చేయబడింది. ఈ భూమి అంతటి నాశనం చేయడానికి నీళ్ళతో జలప్రలయంతో నాశనం చేస్తే మళ్ళీ భూమి ఎండుతుంది కదా, అగ్నితో చేస్తే మళ్ళీ ఎండుతుందా, మళ్ళీ అది నివాసం ఉండడానికి యోగ్యంగా ఉంటుందా? అక్కడే అర్థం చేసుకోవాలి. ఈ భూమి అంతా కూడా అగ్నితో కాల్చేస్తారంటే కదా ఇంకా మనిషి ఉండడు. సో అందరూ పరలోకానికి, ఇక నరకానికి వెళ్ళాల్సి నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు. సో ఇప్పుడు అర్థమైందా? 21:1 ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును చదువు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. సో అప్పుడు ఆ మొదటి ఆకాశం మొదటి భూమి సముద్రం ఉన్నప్పుడు ఏం గుర్తుకు రావాలి? భక్తిహీనత. అదంతా కూడా ఏమవుతుంది అనమాట, ఇంకా లైవ్ అయిపోతుంది. ఇంకెక్కడ భక్తిహీనులు కనపడరు, ఎక్కడ భక్తిహీనులు కానీ పాపులు కానీ కనపడరు. రైట్? అందరూ ఒకవేళ ఉన్నా ఎక్కడ ఉంటారనమాట? నరకంలో ఉంటారు, పాతాళంలో, నరకంలో ఉంటారు. అంతే తప్ప వాళ్ళ చోటు ఇంకా ఎక్కడ కూడా వేరే ప్లేస్ ఉండదు. 2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచింది. సో ఇక్కడ రాసుకున్నాను కదా, ఇది భక్తిహీనత. భక్తిహీనత నెక్స్ట్ 2 నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. ఒకసారి 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. జయించువానిని ఒక స్తంభముగా ఎక్కడ? దేవుని ఆలయంలో జయించువాన్ని ఒక స్తంభముగా చేసేదను. ఓకే, he who overcomes I will make him a pillar in the temple of my God. ఓకే, అలాగే హెబ్రీ గ్రంథకర్త కూడా ఏమన్నాడో చూద్దాం. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. ఓకే, సో అప్పుడు అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. అబ్రహాం ఎదురు చూస్తున్నటువంటి ఆ పట్టణం ఏది? ఓకే, అలాగే 13 నుంచి 16 వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులున్నాయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునుందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విసితపరుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా
పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశాన్ని కోరుతున్నారు వాళ్ళు? అంటే విశ్వాసులందరూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలా విశ్వాసులందరూ కూడా భూమి మీద ఉన్న దేశాన్ని కోరుకుంటున్నారా, లేదా పరలోక దేశాన్ని కోరుకుంటారా? ఎంత బాగుంది చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు చెప్పాను. మరి ఇప్పుడు ఇండియా, అమెరికా ఉంది. అమెరికా ఏంటి? శ్రేష్టమైన దేశం. మన దేశం కన్నా శ్రేష్టం. ఒకవేళ మనకు కూడా ఆప్షన్ వస్తే కదా మనం కూడా ఎందుకు చేస్తాం? పోదాం అమెరికా వద్దే వద్దు. సో అలా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏ దేశాన్ని కోరుతున్నారు? శ్రేష్టమైన దేశం. అదేదది? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము, చెప్పండి చదవండి, సిద్ధపరిచి ఉన్నాడు. మీకు ఎంత బరువు చూడండి. మీకు పరలోకం కావాలా? ఆ వచనంలో ఉంది. దాన్ని మీరు ఫోకస్ చేస్తున్నారే అనుకున్నాను, కానీ మీ మైండ్ అంతా ఎక్కడ ఉంది? అమెరికా మీకు ఉంది. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. అది హ్యాపీగా లేదా మీకు? ఆ వచ్చిన చదువుతున్నప్పుడు లోపల, హృదయం లోపల, మనసు లోపల కుతూహలం ఏమి లేదు కదా? కుర్మా తినే మీకు కుతూహలం ఎక్కడి నుంచి? ఎంతసేపు ఈ లోకంలో ఉన్న కుర్మాలు, కూరలు, అవి బాగున్నాయి, ఇవి ఎప్పుడు వెళ్ళి తిందామా, ఎప్పుడు వండుకుందామా, ఎప్పుడు మన యావా అట్లీస్ట్ ఇప్పుడు కూర్చున్నావు కదా, బైబిల్ ముందుంది కదా, ఆ వచ్చిన చదివినప్పుడు కుతూహలం ఉండొచ్చు కదా. ఇక్కడ కూడా సోమరితనమే. నేను అనుకుంటాను మీరు ఆ వచనం చదువుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటే కదా, చక్కగా మీ పాట మీరు ఉన్నారు. అమెరికా బ్రదర్ చెప్పినట్టు అమెరికా పోతే బాగుంటుంది కదా. అమెరికా వాళ్ళు కూడా ఏ దేశాన్ని కోరుకుంటున్నారు? మనం అనుకుంటున్నాం మనమేమో అమెరికా కోరుకుంటున్నాం. అమెరికా వాళ్ళని అడిగితే, అమెరికా వాళ్ళ విశ్వాసం అడిగితే, ఏమయ్యా మీ అమెరికా దేశం బాగుంది కదా, ఇన్నే ఉంటారా లేదా పరలోకం పోతారంటే ఏముంటారు వాళ్ళు? వద్దయ్యా మేము పరలోకం చేస్తాం. అందరికీ ఈ భూమి యోగ్యమైంది కాదు. అందుకే మన కొరకు, అలాంటి వారి కొరకు అన్నాడు. ఎవరి కొరకు? అబ్రహాము లాంటి వారి కొరకు, యోసేపు లాంటి వాళ్ళ కొరకు, దావీదు లాంటి వాళ్ళ కొరకు, స్టెఫెను లాంటి వాళ్ళ కొరకు, మొదటి శతాబ్దంలో హతసాక్షులైనటువంటి వాళ్ళ కొరకు, క్రీస్తు కొరకు తమ ప్రాణములను త్యాగం చేసినటువంటి వారి కొరకు పరలోకాన్ని ఆయన ఏం చేస్తాడంట? యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను మీకు, నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండలాగున మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏకంగా స్థలం సిద్ధపరిచేశాడు, సిద్ధము పరిచి ఉన్నాడు అని అంటున్నాడు. ప్రిపేర్ అయిపోయింది, స్థలం రెడీగా ఉంది, మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. యేసుప్రభువు సిద్ధపరచ వెళ్తున్నాను అంటే ఇంకా సిద్ధం కాలేదు. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త సమయానికి ఆ పరలోకంలో దేవుడు ఏం చేశాడు అన్నమాట? సిద్ధపరిచేశాడు. రెడీ యేసుప్రభువు రెండవ రాకడ మాత్రమే ఆలస్యం అంతే, అంత రెడీగా ఉంది. మళ్ళీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 వచనం రాసుకుంటారు కదా. సో ఇదంతా నూతన యెరూషలేముకి సంబంధించింది, అనగా ఏదది? పరలోకము. కొన్ని మనం ప్రకటన మాత్రమే చదివితే మజా రాదు. దానికి సంబంధించిన మిగతా వచనాలు కూడా ఆ పరలోకం, ఆ నూతన యెరూషలేము గురించి మిగతా గ్రంథకర్తలు కూడా ఏం చెప్పారు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ ద్వారా ప్రేరేపించబడి ఏం చెప్పాడని కూడా మనం చదవండి.
ఎబ్రీ పత్రిక 12:22 నుంచి. ఇప్పుడైతే సియోను కొండను ఆ. జీవముగల దేవుని ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి వచ్చారు అనుకుంటున్నారు? పరలోకపు యెరూషలేమునకు మీరు వచ్చారు. అదే నూతన యెరూషలేము. సో యెరూషలేం అంటే నిజంగా యెరూషలేం అంటే ఏంటంటే దేవుని సన్నిధికి. ఇప్పుడు మొదట దేవుని ఆలయం ఎక్కడ కట్టబడింది? యెరూషలేం. శరీర సంబంధమైన ఆలయం దేవుని ఆలయం అక్కడ కట్టబడింది. అక్కడ లిటరల్ గా దేవుని సన్నిధానము ఉండింది. మనసు ఉన్నంత వరకు అక్కడ ఏముంది అనమాట? దేవుని సన్నిధి. సో యెరూషలేం అనగానే దేవుని సన్నిధి, దేవుని నివాస స్థలం అనేది అనమాట. సో ఇప్పుడు పరలోక యెరూషలేం అంటే కదా దేవుడి సన్నిధి ఇప్పుడు ఎక్కడ ఉంది? పరలోకం. అలాగే 13:14 హెబ్రీ పత్రిక 13:14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూచుచున్నాము. ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూచుచున్నాము. ఏది ఉండబోయేది? ఏది నిలువరమైంది కానిది? సో నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఎక్కడ? భూమి మీద ఎల్లప్పుడూ నిలిచిపోయే పట్టణం లేదు. ఇది ఎల్లప్పుడూ ఉండదు. భూమి ఎల్లప్పుడూ ఉండదు. సో అప్పుడప్పుడు కూడా సూచనలు వస్తున్నాయి కదా, అర్త్క్వేకులు కదా, వాల్కెనోస్, సునామీలు, ఇవన్నీ సూచనలు. ఏమని? ఒరే ఈ భూమి పర్మనెంట్ కాదురా అని ప్రకృతి ఏం చేస్తుంది అనమాట? వార్నింగ్స్ ఇస్తా ఉంది. ఇది ఉండదు, స్టాండర్డ్ కాదు. సో భూమి యొక్క లేయర్స్ ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని? అర్త్క్వేక్ ఫామ్ అవుట్ రావడానికి ఏమంటారు వాటిని? ప్లేట్స్. ఏమో ప్లేట్స్. సో ఆ ప్లేట్స్ కదిలించడం వల్ల ఒకటి అలా మూవడం వల్ల ఏమవుతున్నాయి? అర్త్క్వేక్స్ వస్తుంది. కాబట్టి ఏమవుతున్నాయి? ఇవన్నీ నిలువరమైంది కాదు. భూమి స్టాండర్డ్ కాదు. అక్కడక్కడ కొన్నిసార్లు సింక్ హోల్స్ పడతా ఉంటాయి, పెద్ద పెద్ద సింక్ హోల్స్ పడతా ఉంటాయి కదా. సో కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇట్స్ నాట్ నిలువరమైంది, స్టాండర్డ్ కాదు. ఎప్పుడో ఒక రోజు ఏమవుతుంది ఇదంతా? ఇప్పుడు కేజీఎఫ్ వెళ్ళాలి. కేజీఎఫ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడానికి లేదు, ఎందుకంటే ఎప్పుడు కూలిపోద్దు. భూమి కూడా అంతే. ఒకసారి ఎక్కడో అర్త్క్వేక్ వచ్చింది కదా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని ఏమైనాయి? ఇలా ఊగి పాడిపోవడం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కట్టుకోలేము అని ఎంత పెద్దగా చెప్తుంటే మనమేమో ఏదో ఒక దమ్ముతుండి ఇల్లు కట్టుకొని దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం. ఏదో పెద్ద సాధించేసినట్టు, ఏదో పెద్ద ఉన్నట్టు లోకంలో కొంచెం ఘనంగా ఫీల్ అవుతాం. ఏది నిలువరమైనది? దేని మీద కూడా మనం ఏంటంటే ఎక్కువ ప్రాణం పెట్టుకోకూడదు. ఎందుకంటే అది మంది. ఈరోజు ఉంటే రేపు పోయేది అనుకోవాలంటే అప్పుడు మనం చాలా జీవితం ఎలా ఉంటుంది? చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైతే పర్మనెంట్ అనుకున్నామో అప్పుడే ఎక్కువ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఏది పర్మనెంట్గా మన ఇల్లు, కారు, నగలు, డబ్బు, ఈవెన్ ఈ భార్య, పిల్లలు కూడా నీకు పర్మనెంట్గా. ఈ ఫ్యామిలీ కూడా పర్మనెంట్ ఉన్న రోజులు. ఇవన్నీ ఏంటంటే నువ్వు ఒక దేవుని యొక్క బిడ్డగా పరిపూర్ణ ప్రేమను పొందడానికి ఇవన్నీ నీకు ఒక సపోర్ట్. ఫ్యామిలీ, చర్చ్,
నీ రక్త సంబంధికులు, నీ ఉద్యోగం, ఇవన్నీ కూడా సపోర్టింగ్. వీటన్నిటి సపోర్ట్ ద్వారా నువ్వు యేసుక్రీస్తు స్వరూపాన్ని ఏం చేయాలి. సో ఆ విషయం నీకు నీ భార్య సపోర్ట్ చేస్తుంది, నీ పిల్లలు సపోర్ట్ చేస్తారు, నీ ఉద్యోగం సపోర్ట్ చేస్తుంది, మేబీ నీ కార్ సపోర్ట్ చేయొచ్చు, మేబీ నీ సొంత ఇల్లు సపోర్ట్ చేయొచ్చు, మేబీ నీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయొచ్చు. అంతే, ఇదంతా కూడా వీటన్నిటి సపోర్ట్ ద్వారా యూ మస్ట్ అచీవ్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. కానీ ఇవేవి మళ్ళీ పర్మనెంట్ కూడా అలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు కొన్ని మనం చేసే తప్పిదాలు ఫ్రెండ్స్ చెప్పరు, అన్న తమ్ములు కూడా చెప్పరు, ఫీల్ అవుతారని. కానీ భార్య మాత్రం ఏ మొహమాటం లేకుండా అందుకే దేవుడు భార్యను పెట్టాడు. అంతే కదా. అలాగే భర్త భార్యకు తోడుగా ఉంటుంది, సపోర్ట్గా. భార్య భర్తకు సపోర్ట్గా ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఏం చేయాలి, సాధించాలి. అందుకు మిమ్మల్ని భార్య భర్తలుగా చేశాడు, అందుకు మనల్ని పిల్లలు ఇచ్చాడు. కొన్నిసార్లు పిల్లల ద్వారా కూడా బుద్ధి నేర్పుతారు. కొన్నిసార్లు అమ్మ నాన్నకి ఇద్దరు బుద్ధి ఉండదు, అప్పుడు ఎవరు నేర్పుతారు బుద్ధి? పిల్లలు నేర్పుతారు. వీళ్ళిద్దరు కలిసి ఇంకో తమ పిల్లల్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకోసం ఇదంతా? ఫ్యామిలీ, ఇదంతా అంతే తప్ప పర్మనెంట్గా ఉండడానికి కాదు. ఎవరి గ్రంథకర్త నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ అందరూ పట్టణం. సో కాబట్టి ఆ నూతన యెరూషలేము కొరకు మనం అందరం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. అది ఉండబోయేది అన్నాడు ఎవ్రీగా. ఉండబోయేది ఎప్పుడు, ఎంతవరకు? శాశ్వతంగా ఉండబోయేది. ఒకసారి కొలస్సీ పత్రిక 1:5. కొలస్సీ పత్రిక 1:5. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును కూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను కూర్చి మీరు ఇంతకు ముందు వింటేది. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు. దేని గురించి అంట? మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఏమన్నాడు అనమాట? నిరీక్షణ అన్నాడు. ఇప్పుడు 3వ వచనం చదవండి. కొలస్సీ 3:1-3లోని పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి నేను విని. సో ఇక్కడ ఫస్ట్ దేన్ని చూపిస్తున్నాడు? నిరీక్షణ చూపించాడు కదా. నిరీక్షణ ఏంటి? పరలోకం. సో మీ నిరీక్షణ ఏదన్నమాట? పరలోకం. కాబట్టి మీరేం చేస్తున్నారు? క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నారు. ఎవరి యందు? క్రీస్తునందు. ఓకే, పరలోకానికి వెళ్ళాలని నిరీక్షణ మీకుంది కాబట్టి ఎవరిని విశ్వసిస్తున్నారు? క్రీస్తునందు. సో క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. అలాగే పరిశుద్ధులందరి మీద మీకేముందన్నమాట? ప్రేమ. పరిశుద్ధులందరి మీద. క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి? పరలోకం అనే నిరీక్షణ ఉంది కాబట్టి. పరిశుద్ధులందరినీ ఎందుకు ప్రేమించాలి? పరలోకం అనే నిరీక్షణ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ నిరీక్షణ లేకపోతే ఏది? ఈ పరలోకం అనేది లేకపోతే పరిశుద్ధులందరినీ ప్రేమించాల్సిన, ఒకవేళ నిరీక్షణ లేకపోతే క్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిన. సో కొలస్సీ పత్రిక మీకు పరలోకంలో నిరీక్షణ ఉంది కాబట్టి క్రీస్తునందు ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంచుతున్నారు. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి పరిశుద్ధులందరినీ ఏం చేస్తున్నారు? అర్థమైంది లేదు? కొరింథీ పత్రికలోనేమో ప్రేమ ముందు పెడతాడు.
ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇక్కడేమో నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఇప్పుడు మనం ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? సింపుల్ గా, డైరెక్ట్ గా, అంతే. ఎందుకు ప్రేమించాలి? పరలోకంకి వెళ్ళాలి కాబట్టి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? పరలోకం పోవాలి కాబట్టి. అంతే, డైరెక్ట్, అంతే కదా. సో దేవుడు కూడా నీకు బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ లేకుండా ఏమైనా పని చేస్తాం మనం? బెనిఫిట్ లేకుండా ఏమైనా పని చేస్తామా? చెయ్యం. ఇప్పుడు పౌలుకు డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. మీకు బెనిఫిట్ ఏంటి? దానికోసం మీరేం చేస్తున్నారు? క్రీస్తునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం. ఎందుకంటే కదా ఏమో ఊరికి అందరూ విశ్వసిస్తున్నారు, నేను విశ్వసిస్తున్నాను అన్నది లేదు. ఎందుకు ప్రేమిస్తున్నావు? ఏదో ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తున్నాను కాదు. ఒక గురి ఉంది, ఒక గోల్ ఉంది. మనం ప్రేమించడానికి, విశ్వాసం ఉంచడానికి ఒక గోల్ ఉంది. ఏంటి ఆ గోల్ అన్నమాట? పరలోకం. అదే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. దేర్ ఇస్ ఎ రివార్డ్. రివార్డ్ ఉంది, ప్రతిఫలం ఉంది, బహుమానం ఉంది. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించింది, విశ్వాసమును కాపాడమంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కిరీటం ఇస్ ఎ రివార్డ్, బహుమానం. సో ఇట్స్ ఎ రివార్డ్. పరలోకం అనేది మనకు రివార్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఓపెన్ చేద్దాం. 17 నుంచి చదువుతాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే ఎవరి అంతం? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేటువంటి వారి యొక్క నాశనము అంతం. నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు. ఇది క్రైస్తవుల గురించి చెప్తున్నాడా, అన్యుల గురించి చెప్తున్నాడా? అన్యుల గురించి కాదు, క్రైస్తవులు. అన్యులు క్రీస్తు శిలువకు ఎలా శత్రువులు అవుతారు? క్రీస్తు శిలువకు శత్రువు ఎవరు? అబద్ధం చెప్పేవాడే. క్రీస్తు శిలువకు వ్యతిరేకి శత్రువు అంటే అబద్ధ బోధకుడే. అబద్ధ బోధకులు దేని కొరకు పనిచేస్తారు? తమ కడుపు కోసం. నాశనమే వారి అంతా ఉంటాడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. దేని మీద? భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుందంట? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. పౌరస్థితి అంటే సిటిజన్షిప్. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో. ఇప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ కోసం తెగ ఎంపర్లాడుతున్నారు. సిటిజన్షిప్ కోసం లక్షలు పోస్తున్నారు. రీసెంట్గా ట్రంప్ వచ్చి ఇంకా ఏం చేశారన్నమాట, దాన్ని పెంచాడు. ఇప్పుడు జస్ట్ అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే $1,00,000. $1,00,000 అంటే 90 లక్షలు, దాదాపు 90 లక్షలు. 90 లక్షలు కడితే అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలి. చదవాలన్నా అక్కడ లక్షలే. సో కాబట్టి దానికోసం జనాలు ఏం చేస్తున్నారు? అందరూ ఆపత్రయపడుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి భయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫీజు ఇంప్లై అయ్యింది అనుకో, వాళ్ళకి అప్పుడు మళ్ళీ 90 లక్షలు ఎవరు కట్టాలి? ప్రతి సంవత్సరం కట్టాలి మళ్ళీ. అది వన్ టైం. అది ఇంకా డిసైడ్ కాదు. వాళ్ళ కంపెనీ కట్టాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న కంపెనీలు ఏం చేస్తాయని అయినా అంత కట్టలేము మేము, మీరేం చేయండి. నేను ఇదంతా పెట్టడానికి కారణం ఏంటంటే మా దేశం నుంచి మీరు
వెళ్ళిపోండి అని చెప్పడానికి ఇవన్నీ. వాళ్ళేమో ఇండియన్స్ తరిమేయాలి, ఇండియన్స్ ఏమో ఆన్నే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఇద్దరిని ఒరే పిచ్చోళ్ళారా, మీకు పర్మనెంట్ కాదు, మీకు పర్మనెంట్ కాదు. మీరేమో అమెరికన్ సిటిజన్షిప్ అదేదో పెద్ద గొప్పలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు, వీళ్ళేమో అక్కడ ఆ సిటిజన్షిప్ గొప్పదని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ అసలైన సిటిజన్షిప్ ఎక్కడుంది? మన పౌరస్థితి తర్వాత మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఓకే, సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఎవరు? యేసుక్రీస్తు మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. మన శరీరం ఏదన్నమాట? దీన శరీరం. ఈ దీన శరీరాన్ని ఆయన ఏం చేస్తాడంట? సమరూపము గల తన మహిమ శరీరానికి మనల్ని ఏం చేస్తాడు? మారుస్తాడు, కన్వర్ట్ చేస్తాడు. నువ్వు ఎంత దానికి కండలు పెంచినా, ఎంత పెట్టినా, ఎంత స్మార్ట్గా ఉన్నా, ఎన్ని డైటింగ్లు చేసినా, ఏం చేసినా ఈ శరీరం ఏది? దీన శరీరమే. ఈ శరీరం దీనమే. ఎక్కడికి పోవాల్సిందే? మట్టిలోకి పోవాల్సిందే. అన్ని ఎంత అందంగా ఉన్నా, ఎన్ని కండలు తిరిగినా, సిక్స్ ప్యాక్ అయినా ఎక్కడికి పోవాల్సిందే? మట్టికి పోవాలి. కానీ దేవుడు పరలోకంలో మహిమా శరీరాన్ని ఇస్తాడు. ఆ మహిమా శరీరం ఏంటంటే క్రీస్తుకు సమానం. అంత దాని కొరకు మనం అందరం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. అబ్రహాం కూడా అదే పట్టణం కొరకు ఎదురు చూచాడు. విశ్వాసులందరూ తమ దేశం గురించి ఆలోచించలేదంట, తమ దేశం మీద వాళ్ళకి మనసు లేదంట. రాబోయే దేశం కొరకు, శ్రేష్టమైన దేశం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎప్పుడు అబ్రహాం కాలంలో వాళ్ళందరికీ ఎంత భూములు ఉంటే, ఇప్పుడు మనకి ఎన్ని భూములు ఉన్నాయి? ఓ ఎకరం కూడా లేదు. అయినా మనకి ఈ భూమి మీద ప్రేమ సాగదు. వాళ్ళకి అంత ఆస్తున్నా, ఎవరికి? అబ్రహాంకి అంత ఆస్తున్నా, అంత భూమిన్నా వాళ్ళు ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మనం ఇన్ని ఎకరాలు పెట్టుకుని అదే పెద్ద ఇది అనుకొని దానికోసమే కొట్లాట్లు, దానికోసమే ఇది ఫైటింగ్లు, అసూయలు, అల్లరు, పెళ్లిళ్ళ దగ్గర తగాదాలు. దేనికోసం? భూమి కోసం, కట్నాలు, కానుకలు. కదా పెళ్లి టైంలో 2 ఎకరాలు ఇస్తామని అంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత 2 ఎకరాలు ఇప్పుడు మా 2 ఎకరాలు ఇవ్వలేదా? భార్య భర్తలు ఏం చేయడం? ఏం కావాలి? ఆ ల్యాండ్ కోసం గొడవలు, పట్లాట. ఎంతో ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాను? అమెరికాకి వెళ్ళారు కదా, ఎన్నో చర్చి బిల్డింగ్లు మూతయ్యాయి, క్లోజ్ అయ్యాయి. నాకు అనిపించింది, ఒరే మాకేం కదా మీరు వెళ్ళారు కదా. ఒక అతనైతే అలాగే అన్నాడు, మాది చర్చ్ బిల్డింగ్ ఒకటి క్లోజ్ అయిపోయింది, కావాలంటే దాన్ని తీసుకున్నాను అన్నాడు. ఎలా తీసుకుంటాం? మనకేమో బిల్డింగ్ లేక మనం ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళేమో బిల్డింగ్ ఏమైంది అంటే అది కట్టినప్పటి నుంచి క్లోజ్ అని కాదు. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు సంఘం ఉండింది, దాదాపు 4-5 తరాలు అక్కడ సంఘం ఉండింది. కానీ 6వ తరంలో 7వ తరంలో సంఘం ఏమైపోయింది? బిల్డింగ్ మూసేశారు. రేపు ఇప్పుడు మన స్థలం తీసుకుని కడుతున్నాం. ఈ యొక్క కేరపురం సంఘం కూడా మన తర్వాత ఎన్ని తరాలు ఉంటుందో ఎవరికి తెలుసా? ఇప్పుడు మనం ఉన్నాం, ఓకే, 70 సంవత్సరాలు బతుకుతాం. నెక్స్ట్ మన పిల్లలు వస్తారు, వాళ్ళకు పెళ్ళిళ్ళై పిల్లలు అవుతారు, వాళ్ళ పిల్లలు ఉంటారో, అందరూ అమెరికా పోతారో, ఎక్కడ పోతారో తెలియదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అలా ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి. ఏ సంఘము శాశ్వతంగా? యెరూషలేములో సంఘం ఉందా ఇప్పుడు? అప్పుడు బైబిల్లో ఉన్న యెరూషలేము సంఘం ఇప్పుడు ఉందా? ఏమైంది? ఓ 3 తరాలకు ఏమైంది? అది క్లోజ్. అంత్యోక్య సంఘం అంత గొప్పగా సేవ చేసిన అంత్యోక్య సంఘం ఏమైంది?
ఓ 7-8 తరాల తర్వాత అది ఏమైపోయి ఉండొచ్చు, క్లోజ్. ఏ సంఘమైనా కొంతవరకే, కానీ ఆ ఉన్న తరాలు ఉన్నారు కదా, వాళ్ళు స్టోర్ అయి ఉంటారు, చాలు, అంత చాలు. ఒక సంఘం ద్వారా 3 జనరేషన్స్, 3 తరాలు విశ్వాసాలకు బ్రతికారని, అది చాలా గొప్పది. పాయింట్ అర్థం అవుతుంది మీకు. ఎన్నో బిల్డింగ్ అన్న ఇంకొక ఆయన బిల్డింగ్ చూపించాడు, బ్రదర్ రీసెంట్గా తొందరలో ఆ బిల్డింగ్ క్లోజ్ అవబోతుంది అన్నాడు. చచ్చాపేస్ట్ బిల్డింగ్ అది, ఎంత పెద్దగా ఉందో తెలుసా, చుట్టూ గార్డెన్, రోడ్స్, ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది బిల్డింగ్. లోపల ఏసీ, మొత్తం వెల్లెత్తు, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లోజ్. అర్థమవుతుందా? మనము బిగినింగ్, వాళ్ళు ఎండింగ్లో ఉన్నారు. అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళకి ట్యాడ్ అయిపోయింది. మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం అనమాట, ఉడుకు రక్తంతో ఉన్నాం. బహుశా మనం కూడా ఒక 5-2 ఇదైన తర్వాత కొండల తర్వాత అందరూ సర్పబడి పోతారేమో. కాబట్టి ఈ 3 చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ, విశ్వాసం. ఎందుకు ప్రేమిస్తున్నాం, ఎందుకు విశ్వాసం వస్తున్నాం. దేవుని చిత్తం అయితే 3 తరాలకు 4 తరాలకు మన సంఘం క్లోజ్ కాకూడదు. ప్రార్థన చేద్దాం, నాయన నీ చిత్తం అయితే ఎన్ని తరాలు, ఒక 10 తరాలు ఉండేటట్టు అన్నా. 10 తరాలు అంటే చిన్న విషయం. 10 తరాలు ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఒక తరం 70 సంవత్సరాలు వేసుకోండి, 10 తరాలు చిన్న ఆశ కాదు. మనం అడిగింది దేవుని 700 సంవత్సరాలు దేవుడి సంఘాన్ని కాపాడడం చిన్న విషయం. సో అలా దేవుడు యేసుప్రభువుని ఎప్పుడు పంపిస్తే అప్పుడు మనం ఏం చేయాల్సింది, వెళ్ళాల్సిందే. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సముద్రం, ఇవన్నీ ఏమవుతాయి, గతించుకోవాలి. రాజుగారు కట్టుకున్న కొత్త ఇల్లు కూడా ఏమవుతుంది, అన్ని మొత్తం అంతే. సో కాబట్టి అలా ఉన్నన్ని రోజులు చక్కగా స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఏం చేస్తాం, మనం అందరం బతుకుదాం. ఉన్న రోజులు చక్కగా షేర్ చేసుకుని బతుకుదాం, ప్రేమతో పలకరించుకుందాం, ఆప్యాయంగా ఉందాం. రైట్? ఎవరు ఏం కాకూడదు, గొప్ప, నువ్వు గొప్ప, నేను తక్కువ అనే ఫీలింగ్ లేకుండా ఎంజాయ్ చేద్దాం. క్రీస్తు నందు మనం ఎంజాయ్ చేద్దాం. లోకస్తులు ఎంజాయ్ చేస్తున్నాం, క్రీస్తు నందున మనం సంతోషంగా బతుకుతాం. ఏ డిఫరెన్సెస్ లేకుండా, క్యాస్ట్ అనే డిఫరెన్స్ లేకుండా, డబ్బు అనే డిఫరెన్స్ లేకుండా, కలర్ అనే డిఫరెన్స్ లేకుండా, చదువు అనే డిఫరెన్స్ లేకుండా, ఉద్యోగం అనే డిఫరెన్స్ లేకుండా, సంపద అనే డిఫరెన్స్ లేకుండా, తెలివి, జ్ఞానం అనే డిఫరెన్స్, ఏ డిఫరెన్స్ కూడా మన మధ్యలో ఏం రాకూడదు అనమాట. హ్యాపీగా ఉన్నాం, అదే దేవుడు కూడా. అలా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆ నూతన యెరూషలేము ఏదో పరలోకం పోకముందే భూమి మీదనే మనం ఏం చేయగలం, అనుభవించాలి. అలాంటి లైఫ్ మనకి పరలోకం కాదు, ఇక్కడుండగానే మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. అది ఆల్రెడీ ఆ వాతావరణం ఇచ్చాడు, మనమే ఏం చేయట్లేదు, దాన్ని యూజ్ చేసుకోవడం. మనం ఒక ట్రాప్లో పడిపోయాం, ఒక ట్రాప్. అలాంటి ట్రాప్లో నుంచి మనం ఏం రావాలి, బయటికి రావాలి. ఎలుగుబంటిని ఎలా ట్రాప్ చేస్తారు తెలుసా? ఎలుగుబంటి తేనె, దానికి తేనె అంటే తెగపిచ్చి. సో ఒక తేనె తెట్టేస్తారు, ఇలా వస్తుంది, రాగానే ఇంకోటి పెడతారు. సో ఆ ఎలుగుబంటి ఇక్కడ ఉంటుంది మధ్యలో, చుట్టూ తేనె చెట్లు పెట్టేస్తారు. అప్పుడు అదేం రాదనమాట, ఆ వాసన నుంచి బయటికి రాలేదు, అది నానే ఉంటుంది. అక్కడి నుంచి మొదలైంది ట్రాప్ అనే పదం, అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఈరోజు మనం కూడా ఏమైపోయాం, ట్రాప్లో ఉన్నాం. ఏంటి ఆ ట్రాప్? డబ్బు అనే ట్రాప్, జాబ్ అనే ట్రాప్, ఓకే, నువ్వు గొప్ప, నేను గొప్ప అనే ట్రాప్, క్యాస్ట్ అనే ట్రాప్, ఓకే, ఇదేంటండి హోదా ట్రాప్. ఓకే, సో క్రీస్తులో నుంచి మనం ఆ 3 ప్రాక్టీస్ చేయాలంటే ఈ ట్రాప్ నుంచి మనం ఏం చేయాలి, బయటికి రావాలి.
ట్రాప్లో నుంచి బయటకు రావాలి. దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్. ఓకే, సో 2 వచనాలు మనం ఆలోచించాం. 21 పరలోక నూతన విషయం గురించి అంత ఉంది, ఇంకా చాలా ఉంది, కానీ కొన్ని విషయాలు చూడగలిగే ఆలోచన. నిరీక్షణ వచ్చిందా రాలేదా మీకు? మాట్లాడలేదు, వచ్చిందా? రైట్. సో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాకుండా వస్తుందా అని కనుక అందరూ